బీడీలోకి ఎంతమందికి పింఛన్లు వస్తున్నాయిడా? కాదు, నేనేమంటున్నా, రానోళ్ళు ఎంతమంది చేయలేవటరు? రావు. ఓకే కదా, రైట్. మీకు ఎందుకు వస్తలేవో కూడా చెప్తా నేను. ఇప్పుడు ఈ లెక్కలు ఎక్కడి అనుకుంటారు? ఇవి సర్కారు తయారు చేసిన లెక్కలు. ఇవన్నీ సర్కారు తయారు చేసిన లెక్కలలోనే కొన్ని కాయిదాలు తీసుకొని వచ్చినాయి. ఇప్పుడు మీతో మాట్లాడదామని. ఇవాటికో బీడీ కార్మికుల కోసము పింఛన్ల కోసం పైసలు ఎన్ని పక్కకు పెట్టిరు ఎరికేనా? ఇంట్లో 430 కోట్లు 2017-18లో 430 కోట్ల రూపాయలు బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి అందరికీ అని చెప్పి ఇట్లా మైక్ పోయిన ఆయన కేసీఆర్ ఏం చేసిండు, 430 కోట్లు మీకు ఇస్తున్నామని చెప్పిండు. ఇదే ఆ లెక్క, అది కేసీఆర్ లెక్కనే, నా లెక్క కాదు. 430 కోట్లు ఇస్తున్నామని చెప్పి అందులో 45 కోట్ల రూపాయలు ఎత్తుకపోయిండు కేసీఆర్. 45 కోట్ల 28 లక్షల రూపాయలు ఎత్తుకపోయిండు. మీ సొమ్మే, మన ఆడబిడ్డల సొమ్మే. 45 కోట్లు ఎత్తుకపోయిండు. 2019-20లో 803 కోట్లు ఇస్తున్నాం ఈసారి మా ఆడబిడ్డలకు అని చెప్పారు. అందులో 84 కోట్ల 30 లక్షలు ఎత్తుకపోయిండు కేసీఆర్. ఇలా ఎవరి సొమ్ము ఇది? ఎవరి సొమ్మమ్మా? మా ఆడబిడ్డలది, మీదే, మీ సొమ్మే. ఎంత? ఒకసారి 45 కోట్లు, ఓసారి 84 కోట్లు ఎత్తుకపోయిండు. ఈ రెండు కూడితే వచ్చే 129, అంటే దాదాపు 130 కోట్ల రూపాయల సొమ్ము బీడీలు చుట్టేటువంటి మన అమ్మలక్కలకు దక్కాల్సిన సొమ్మును కేసీఆర్ ఎత్తుకొని పోయింది. ఇట్లా పాట పాడుకుంటూ పోయిందిగా ఇప్పుడు ఆయన ఎత్తుకొని పోయింది.